అలానే మిసేసావు. తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసేటువంటి నెయ్యిలో కల్తీ సహజం. ఈ మాట అన్నది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ సలహాదారు ఆయన, ప్లస్ జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. కల్తీ సహజం అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇక ఆవు తినేటువంటి పదార్థాల ఆధారంగా కూడా కొవ్వు పదార్థాలు ఉంటాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆవు ఒకవేళ నాన్ వెజ్ తింటే అలాంటి కొవ్వు పదార్థాలు పాలల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. దాని క్రమంలో నెయ్యిలో కూడా అలాంటి కనిపించేటువంటి అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సమయంలో ఇచ్చినటువంటి కామెంట్. అంతేకాదు, పరకాణిలో జరిగినటువంటి దొంగతనం అదేం పెద్ద దొంగతనమా? ఆ చిన్న దొంగతనానికి ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య. ఇక వైవి సుబ్బారెడ్డి గారు అసలు కల్తీయే జరగలేదు, నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పి చెప్తారు, ఇప్పుడు లేవు కదా, క్షమాపణ చెప్పాలి, లేదంటే నేను మళ్ళీ కోర్టుకు వెళ్తాను అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఒక విషయాన్ని పదే పదే చెప్తే అబద్ధం కూడా నిజమైపోతుంది అనేటువంటి ఒక ఒపీనియన్ కొంతమందికి ఉంటుంది. బహుశా అలా వినిపిస్తున్నారేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే నెయ్యి కల్తీ జరిగింది అనేది 100% నిజం అని చెప్పి సిబిఐ వేసినటువంటి సిట్ చెప్తుంది. అసలు కల్తీ కాదు, అసలు నెయ్యే పెద్ద ఫేక్ నెయ్యి, లేనటువంటి నెయ్యిని ఉన్నట్టుగా క్రియేట్ చేసి చూపించారు. కల్తీ అంటే ఎంతో కొంత నెయ్యి ఉంటుంది, ఆ నెయ్యిలో ఏదో కల్తీ చేస్తారు. కల్తీ కూడా కాదు, ఇది ఫేక్, ఒక కృత్రిమ నెయ్యిని కృత్రిమంగా సృష్టించారు వీళ్ళు. ఇది వాస్తవం అని చెప్పి సిబిఐ సిట్ చెప్తుంది. ఇది నివేదికలో పొందుపరిచారు, క్లియర్గా పొందుపరిచారు. ఎలా క్రియేట్ చేశారు? కొన్ని రకాల ఆయిల్స్, అలాగే కొన్ని సుగంధ ద్రవ్యాలు, వీటితోటి నెయ్యిని క్రియేట్ చేశారు. చుక్క పాలు లేకుండా నెయ్యిని క్రియేట్ చేసి అది కల్తీ కాదు అని అంటున్నారు. అది కల్తీ కాదు అంటారు, నిజమే కల్తీ కాదు. అసలు నెయ్యే లేనప్పుడు అది కల్తీ ఎలా అవుతుంది? ఫేక్ నెయ్యి, ఫేక్గా క్రియేట్ చేసినట్టు కృత్రిమ నెయ్యి. ఈ కృత్రిమ నెయ్యిని కొన్ని రకాల ఆయిల్స్ అంటే వాటిల్లో ఎన్డీడీబీ చెప్పింది ఏంటంటే జంతు కళేబరాల కొవ్వు పదార్థాలు కూడా ఉండే అవకాశం ఉంది, జంతువుల కొవ్వు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎన్డీడీబీ అనుమానించింది. దాని రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. అసలు మీరు ఏ నెయ్యి, ఏ పాలుగా, ఏ ఆయిల్ కలిపారో, ఏ సుగంధ ద్రవ్యాలు కలిపారో, ఆ పామాయిలో లేదంటే పామోలిన్నో ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఈ సుగంధ ద్రవ్యాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు నెయ్యి ఏ విధంగా క్రియేట్ చేశారు అనేది ఫస్ట్ తేలాలి. దీని మీద ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఆయిల్లో కొవ్వు పదార్థాలు ఉన్నాయి, జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు ఉండే అవకాశం ఉంది అని చెప్పి క్లియర్గా ఎన్డీడీబీ చెప్పింది. ఆ రిపోర్ట్ ఉంది అఫీషియల్గా, అది ఆల్రెడీ ప్రభుత్వం బయటపెట్టింది, సిట్ కూడా చెప్తుంది. కానీ అసలు కొవ్వు పదార్థాలు లేనప్పుడు, జంతువుల కొవ్వు లేనప్పుడు మీరు ఎలా అంటారు అని చెప్పి వాదిస్తున్నారు. అసలు దాన్ని డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు నెయ్యి అనేది కల్తీ లేదని చెప్పి చెబుతున్నారు. క్లీన్ చిట్ ఇచ్చేసింది సిబిఐ అని చెప్పి చెబుతున్నారు. దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా? అసలు చుక్క పాలు లేకుండా నెయ్యి ఎలా వస్తుంది? ఎలా సాధ్యము? అది చెప్పాలి కదా ఫస్ట్. ఫేక్, మొత్తం ఫేక్. సాధారణంగా మనకి బయట మార్కెట్లో ఆయిల్స్ కల్తీ దొరుకుతాయి. తిరుపతి దేవస్థానాన్ని కూడా లేనటువంటి నెయ్యిని ఉన్నట్టు క్రియేట్ చేసి, కృత్రిమంగా క్రియేట్ చేసిన నెయ్యిని సప్లై చేసినటువంటి వాళ్ళు ఇవాళ నెయ్యి కల్తీ లేదు, పోనీ నెయ్యి ఒరిజినల్ అని చెప్తున్నారా? కల్తీ లేదు, ఓకే, ఒరిజినల్ నెయ్యి మేము సప్లై చేసామని చెప్పి చెప్పగలరా మీరు? సిబిఐ వాళ్ళు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా దాన్ని పక్కదోవ పట్టించేలాగా, లేదు అక్కడ అబద్ధం చెప్తుంది ప్రభుత్వం, లేదంటే సిబిఐ అబద్ధం చెప్తుందని చెప్పేలాగా మాట్లాడుతూ ఉన్నారు. పైగా దీనికి ఒక ఫ్లెక్సీలు కట్టేసి, ఈ ఫ్లెక్సీల్లో
కరుణాకర్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కట్టేసి ఆడ ఒక హోమం చేస్తూ పశ్చాత్తాప హోమం అంట, పశ్చాత్తాప హోమం చేస్తూ దేవదేవ తప్పు లేనటువంటి దాన్ని ఉన్నట్టు చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి పశ్చాత్తాప హోమం చేస్తున్నానని చెప్పి ఆయన కరుణాకర్ రెడ్డి గారు ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీలు దగ్గర హోమం చేశారు. కరుణాకర్ రెడ్డి గారు అసలు తిరుమల దేవస్థానం తిరుమల వెంకన్న స్వామి గురించి ఏమన్నారనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదొక నల్ల రాయి అని చెప్పేసి అన్నారు. దాన్ని ఏం చేస్తామని కూడా చెప్పారు ఆయన. ఆ మాట నేను నా నోటి నుంచి అనదలుచుకోవాలి. అది నల్ల రాయి, ఆ రాయిని ఒకదానితో కొడతానన్నాడు. నేను ఆ మాట చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. కారణం ఏంటంటే అంత దారుణమైనటువంటి పదాన్ని ఉపయోగించారు ఆయన. ఆయన పశ్చాత్తాప హోమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చెప్పారు, లేనటువంటి దాన్ని ఉన్నట్టు చెప్పారు, జంతు కొవ్వు ఉన్నట్టు చెప్పారు, అసలు కల్తీ లేని నెయ్యి మేము సప్లై చేసామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఆయన భూత పురాణం ఎత్తుకున్నారు. మరి వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? సరే, ప్రభుత్వానికి చెప్పాల్సిందా, అట్లీస్ట్ ప్రజాక్షేత్రంలో ఉన్నది ఉన్నట్టయితే చెప్పాలి కదా. ఒకవేళ మీరు చెప్పకపోతే నిజాలను తెలుసుకునేటువంటి అనేక మాధ్యాలు ఉన్నాయి. సోషల్ మీడియా ఉంది, మీడియా ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎవరు చెప్తుంది కరెక్ట్, ఎవరు చెప్తుంది అబద్ధం అనేది తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ ప్రజాక్షేత్రం ఉందని మీరు అనుకుంటున్నారా? క్లియర్గా చుక్క పాలు లేకుండా మీరు నెయ్యి క్రియేట్ చేశారు కదా. ఇది వాస్తవం కదా, 100% వాస్తవం అని చెప్పి క్లియర్గా చెప్పింది కదా సిబిఐ సీటు. ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడుతున్నారంటే ఇక ఆ దేవుడే మీకు ఏ విధంగా మరి శిక్షను కానీ ఏ విధంగా దేవుడు మిమ్మల్ని ఆలోచించుకుంటారో, ఏ విధంగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారో నాకైతే తెలియదు. కానీ ఉన్నటువంటి విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చెప్పారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన బాధను వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే సిట్టు క్లియర్గా చెప్తే దాన్ని వక్రీకరించడం ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, తిరుమల వెంకన్న విషయంలో అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. జగన్ గజ దొంగలంతా క్షమాపణ చెప్పాలి. నెయ్యి కొనుగోలులో అన్ని ఉల్లంఘనలే, జంతువులకు ఉందని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక. సో ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికనే ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారు చెప్తున్నారు. తర్వాత సిట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో లోపాలు, సుబ్బారెడ్డి పిఏ ఖాతాలోకి వచ్చిన కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి, కల్తీ నెయ్యి దందా వెనుకున్న పెద్దలను బయట పెట్టాలి. సో ఎందుకు బయట పెట్టాలి పెద్దలు అనేది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. నెయ్యి కల్తీ జరగలేదని సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని అబద్ధాలు చెబుతున్న వైసీపీ నేతలకు సిగ్గుండాలని టీడీటీ చైర్మన్ బిఆర్ నాయుడు మండిపడ్డారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన కల్తీ నెయ్యి వ్యవహారంలో మాజీ సీఎం జగన్ సహా గజదొంగలంతా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వేలాది అరాచకాల్లో కల్తీ నెయ్యి వ్యవహారం కూడా ఒకటన్నారు. సిట్ ఛార్జ్ షీట్లో 100% కల్తీ నెయ్యి అని పదే ప్రస్తావించిందన్నారు. అయితే జంతువులకు లేదని చెప్తూ వైసీపీ నేతలు యజ్ఞాలు, యాగాలు, సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. హిందూ దేవులను, భక్తులను కించపరిచే విధంగా గత వైసీపీ పాలనలో దాడి జరిగిందని ఆరోపించారు. నెయ్యి కొనుగోలుకు సంబంధించి తొలి రోజు నుంచి అన్ని ఉల్లంఘనలే జరిగాయి అన్నారు. సామర్థ్యం లేని డైరీలకు నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇచ్చారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 250 కోట్ల విలువైన 60 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు చేశారన్నారు. అందులో జంతువుల కొవ్వు ఉందని ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ తేల్చిందని, దాని ఆధారంగానే సీఎం, డిప్యూటీ సీఎం, సాధువులు స్పందించారన్నారు. ఇది కోటెడ్. ఇక్కడ చూడండి, ఇప్పుడున్నటువంటి చైర్మన్ ఏం చెప్తున్నారు? ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ తేల్చింది, జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ తేల్చిందని చెప్పారు. దాని ఆధారంగానే సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, లేదా సాధువులు కానీ వీళ్ళందరూ మాట్లాడారని చెప్పారు. చుక్క పాలు కానీ, చుక్క జున్ను కానీ లేవన్నారు తనిఖీ కోసం పంపిస్తే బోలేబాబా డైరీలో. కానీ 60 లక్షల కిలోల నెయ్యి వచ్చిందని చెప్తున్నారు ఆయన. సో ఇదంతా వైవి సుబ్బారెడ్డి వ్యవహారం. వైవి సుబ్బారెడ్డి ఆయన సతీమణి బ్యాంకు ఖాతాల వివరాలు అడిగితే సహకరించలేదన్నారు. టీటీడీలో ఏ ఫైల్ తీసుకున్నా అవినీతి కనిపిస్తుందని, ఒక్క ఫైల్ కూడా సక్రమంగా లేదని చెప్పారు. టీటీడీని భ్రష్టు పట్టించి కోర్టు సంపాదించారు. సిట్ కోర్టులో
దాఖలు చేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో లోపాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న ఖాతాలోకి వచ్చిన కోట్ల రూపాయల తర్వాత ఎక్కడికి పోయాయన్నది ఛార్జ్ షీట్లో లేదన్నది. ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదని కనీసం తదుపరి ఛార్జ్ షీట్లోనైనా కల్తీ నెయ్యి దందా వెనుక ఉన్న పెద్దలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇది విషయం. సో ఇక్కడ 11 మంది అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ఇది గురించి మాట్లాడదామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సవాల్ చేస్తున్నారు. మరి వస్తారా ఈసారి అసెంబ్లీకైనా? బడ్జెట్ సమావేశాలకు వచ్చి ఈ కల్తీ నెయ్యి గురించి మాకు క్లీన్ చిట్ లభించింది, సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసింది అని చెప్పి రిపోర్ట్స్ బయటపెట్టి ప్రజాక్షేత్రంలో చర్చకు సిద్ధమా అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. టీటీడీ చైర్మన్ గారు మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది కదా, మరి దానికి ఏమంటారని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. కల్తీ అనేది సహజం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆవు మేసేటువంటి మేతలో నాన్ వెజ్ తరహా ఆనవాళ్ళు ఉంటే అలానే వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఎంత చిన్న కేసులు కక్ష సాధింపు కేసులు అని చెప్పి ఆయన అంటున్నారు. వైవి సుబ్బారెడ్డి గారేమో చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు, మళ్ళీ ఇంకోసారి కోర్టుకు వెళ్తామని చెప్పి అంటున్నారు. సో ఈ మొత్తం కన్విన్స్ చేయలేక కన్విన్స్ చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుంది అనేది హిందువులు భావించడంలో ఎలాంటి సందేహం లేదు. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి? ఎన్డీడీబీ రిపోర్ట్ని బట్టి దాంట్లో జంతు కొవ్వు ఆనవాళ్ళు ఉన్నాయా లేవా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.